సర్వశక్తిగల దేవ, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో మరొకసారి ప్రభువా, ఈ పరిశుద్ధాత్మ అభిషేక ఆరాధనలో నీ బిడలం మీ పాదముల చెంతకు వస్తున్నాం. ప్రభువా, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టబడి కొనబడి ఉన్నవారు గనుక మీరు నా సొత్తై ఉన్నారని మీరు సెలవిచ్చున్నారు. ప్రభువా, ఈ లోకమునకు కానీ లోకములో ఉన్నది దేనికి కూడా మేము లోబడకుండా, ఈ లోక మర్యాదను మేము అనుసరించకుండా నీ ఆత్మను అనుసరిస్తూ, నీ వాక్యాన్ని అనుసరిస్తూ, నీ వాక్యానుసారంగా మమ్మల్ని అందరినీ జీవింపజేసి ఈ పరిశుద్ధ దినమున పవిత్రమైన మీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించి మాతో మీరు మాట్లాడమని, మీ స్వరమును మాకు వినిపించమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారమగునట్లుగా కృప చూపించి నీ వాక్కు ద్వారా ఈ దినం మమ్మల్ని దర్శించమని యేసు ప్రభు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీకందరికీ శుభములు. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో ప్రభు బిడ్డలమైన మనం ఈ రీతిగా పరలోకపు తండ్రి సన్నిధిని చేరి ఆయనను స్తుతించి ఆరాధించుటకు ప్రభు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి యేసయ్య పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గత కొన్ని వారముల నుండి మనం హెబ్రీలకు రాసిన పత్రిక నుండి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ వస్తున్నాం. బైబిల్ను వారు తెరిచి చూడండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం నుండి చివరి వచనం వరకల్లా దేవుని వాక్యం చదవబడగా మనం విని ఉన్నాం. ఈ దినం 6వ అధ్యాయంలో నుండి ప్రభు మనతో ఏమి మాట్లాడనే ఉన్నాడో జాగ్రత్తగా శ్రద్ధగా దేవుని మాటలను మనం విందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని అందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తుని గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణములగుటకు సాగిపోదము. హల్లెలూయా. దేవుడు సెలవిచ్చిన ఎడల మనము అలాగూ చేయుదుము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీలకు రాసిన పత్రికలో ఈ పత్రికలను రాసినటువంటి భక్తుడు చాలా ముఖ్యమైన విషయాన్ని మాట్లాడుచున్నాడు. ఆ ముఖ్యమైన విషయం ఏమిటంటే, దేవుని బిడ్డలు దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ, దేవుని వాక్యాన్ని వింటున్నారు కానీ, ఆ వాక్యానుసారంగా దేవుని బిడ్డలు నడవకపోయేసరికి ఈ భక్తునికి కొంచెం మనసులో బాధ అయింది. దేవుని నమ్మిన బిడ్డలు దేవుని వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా నడవనందుకు, ఒకవేళ నడవకపోతే, అమ్మా, దేవుని బిడ్డలు దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుని యొక్క వాక్యానుసారంగా ఒకవేళ నడవకపోతే దేవుని చిత్తానికి
ప్రతి విశ్వాసి ఒకవేళ లోబడకపోతే ఈ మందిరం ఎందుకు, దైవ సేవకులు ఎందుకు, దేవుని బోధ ఎందుకు, ఆ వాక్యం వినడం వల్ల నీకు వచ్చిన ప్రయోజనం ఏంటి? హల్లెలూయా. అర్థమవుతుందా చెప్పేది? దేవుని వాక్యం వినేవాళ్ళు శ్రద్ధగా వినాలి. పక్కన వాళ్ళతో చెప్పండి, శ్రద్ధగా విను. చెప్పండి పక్కన వాళ్ళతో, శ్రద్ధగా విను, ముచ్చట పెట్టకు. చెప్పండి పక్కన వాళ్ళతో, ముచ్చట పెట్టకు, శ్రద్ధగా విను. హల్లెలూయా. ఎందుకు శ్రద్ధగా వినాలి వాక్యం? ఆ దేవుని వాక్యం మన జీవితాలకు వెలుగై ఉన్నది. హల్లెలూయా. ఈ చీకటి లోకంలో, ఈ పాపిష్టి లోకంలో, ఈ లోకం అంతా ఎక్కడ చూసినా పాపముతో కూడుకొని ఉన్నది. మనుషులందరూ సైతాను బంధకాల్లో ముంచబడి, సైతాను మాయలో పడి, దుష్టుని క్రియల చేత బంధింపబడి, భూలోకమంతటా పాపము విస్తరించి నరులు దేవునిలో ఉన్న సత్యాన్ని తెలుసుకోకుండా నిత్యము పాపములో, చీకటిలో ఆనందిస్తున్నారు. అదే ఆనందం అనుకుంటారు మనుషులు. మనకు తెలియని, మన హృదయానికి అర్థము కానటువంటి, మన యొక్క ఆత్మకు లేదా మన మనస్సుకు అర్థం కానటువంటి ఉన్నతమైనటువంటి, పవిత్రమైనటువంటి, శ్రేష్టమైనటువంటి, ఉపయోగకరమైనటువంటిది ఒకటి దేవుని సన్నిధిలో పరిపూర్ణత అనేది ఉన్నదని చాలామంది విశ్వాసులకు కూడా తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు చాలామంది ఏం చేస్తున్నారటంటే, భక్తుడైనటువంటి పౌలు స్థాపించిన సంఘాలలో కొందరు దేవుని సన్నిధికి ప్రతి ఆదివారం వస్తున్నారు, కానీ వాక్యానుసారమైన జీవితం వాళ్ళలో కనబడకపోయేసరికి అప్పుడు పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీవము లేని క్రియలు, నిర్జీవ క్రియలు అంటే మనిషి ఆత్మకు పనికిరానివి, ఉపయోగపడనివి. హల్లెలూయా. ఆత్మను బలపరచకుండా, ఆత్మలో ఎదగనీయకుండా, మనిషి జీవితాన్ని ప్రభువులో స్థిరంగా ఉండనీయకుండా చెడగొట్టు ఆత్మ ఒకటి ఉన్నదట భూలోకం మీద. హల్లెలూయా. చెడగొట్టు ఆత్మ ఒకటి తిరుగుతూ ఉంది. ఆ చెడగొట్టు ఆత్మ భూలోకం అంతటా సంచరించి మనుషులను పరిశుద్ధాత్మ పొందుకోనీయకుండా, దేవుని వాక్యానికి లోబడనీయకుండా, పాపమనే భ్రష్టత్వములో, పాపమనే క్షణికమైన ఆనందములో, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, పాపమనే ఒక విధమైనటువంటి మత్తులో, అమ్మా నాకెళ్ళి చూడండి అందరూ, మత్తులో అంటే మనమేమనుకుంటాం, మద్యపానం తాగితేనే మత్తు అనుకుంటాం. దొంగతనం చేయడం కూడా ఒక మత్తే, సిగరెట్ తాగడం కూడా ఒక మత్తే, సినిమాలు చూడడం కూడా ఒక మత్తే, సెల్ ఫోన్కు అడిక్ట్ అయిపోవడం కూడా ఒక మత్తే, వ్యభిచారమునకు, పాపమునకు, దొంగతనాలకు, వీటన్నిటికీ కూడా అలవాటు పడిపోయి ఉన్నారంటే వాడు ఎక్కడున్నాడంటే మత్తులో ఉన్నాడు. హల్లెలూయా. మనమేమనుకుంటామంటే మద్యం సేవించినప్పుడే,
లేదా సార తాగినప్పుడు, బీరు తాగినప్పుడు, బ్రాండ్ తాగినప్పుడు వాడు మత్తులో ఉండి ఏం మాట్లాడిండో తెలియదండి అంటారు. హల్లెలూయా. దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఏమంటుందంటే, లోకంలో ఉన్న ప్రతిదీ కూడా మత్తే. లోకంలో ఉన్నది ప్రతిదీ కూడా ఏంటిదట? ఆ మత్తులో పడ్డ వాళ్ళు ఇక్కడికి వచ్చి శ్రద్ధగా కూర్చోలేరు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. నిద్ర వచ్చే వాళ్ళు గట్టిగా చెప్పండి హల్లెలూయా. 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 మత్తులై ఉండకుడి. హల్లెలూయా. దేవుడు ఏమంటాడంటే, మీరు మత్తులై ఉండకుడి. క్రమంగా ఉపవాసం ఉంటే, క్రమంగా ప్రతిరోజు 1 గంట సేపు ప్రార్థన చేసుకుంటే అసలు నిద్రే రాదు తెలుసా. మెలకువ ఆత్మ ఉంటుంది. హల్లెలూయా. 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 పౌలు భక్తుడు చాలా ముఖ్యమైన విషయాలు చెప్తాడు. చాలా ముఖ్యమైన విషయాలు చెప్తాడు. ఏంటివి ఆ ముఖ్యమైన విషయాలంటే, దేవుని నమ్ముకొని ఆయన సంఘంలో నిలకడగా ఉండే విషయాలన్నీ బాగానే ఉన్నాయి, కానీ మీరు పరిపూర్ణులు కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే అంటాడు, నిర్జీవ క్రియలను విడిచి. హల్లెలూయా. జీవము లేనటువంటి లోక సంబంధమైన క్రియలను విడిచిపెట్టి మారు మనస్సు పొందుటయు. హల్లెలూయా. హల్లెలూయా. మారు మనస్సు పొందాలా వద్దా? చెప్పండి. మారు మనస్సు పొందాలా? పొందాలి. దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గురించిన బోధ. హల్లెలూయా. ఇవన్నీ పనికొచ్చేటియే, ఇవన్నీ మనకు ఉపయోగపడేటియే. ఏంటిది? దేవుని యందలి విశ్వాసం. అమ్మా, నీ విశ్వాసం దేని మీద ఉంది? దేవుని మీద ఉన్నదా, లేకపోతే కలబంద చెట్టు మీద ఉందా? దేవుని మీద ఉన్నదా, లేకపోతే రాగి రేకుల మీద ఉన్నదా? ఇంటి ముందట గుమ్మడికాయ మీద ఉందా, లేకపోతే నీ నడుము చుట్టూ కట్టుకునే తాయెత్తం మీద ఉందా నీ నమ్మకం? నీ నమ్మకం దేని మీద ఉంది? ఎవరైనా చిన్న బిడ్డను ఎత్తుకొని వచ్చి మెడలో ఏదో తాడు కట్టి, నల్ల తాడు వేసి ఏదో పూసేస్తే నేనంట, అమ్మ ఈ తాడు ఎందుకు కట్టినవు అంట. హల్లెలూయా. నువ్వు దేవుని బిడ్డవే కదా అంటే, ఊకే పాలు కక్కుతాండయ్యా అందుకే కక్కు అంటే, యేసయ్య కాకుండా ఆ తాడు రక్షిస్తుందా? పాలు కక్కకుండా యేసయ్య రక్షించడు, కానీ ఆ పూస రక్షిస్తుందా? పూస రక్షిస్తుందమ్మా. మనుషులు తయారు చేసిన ఒక పూస నల్ల దారాన్ని కట్టుకొని మెడలు వేసుకుంటే వాడు వాంతులు చేసుకోకుండా ఉంటాడా పిల్లోడు? ఇంకా ఆ వాసనకి ఇంకా కక్కుతాడు వాడు ఆ మెడకేసినందుకు. హల్లెలూయా. 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 యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఆయన మీద తప్ప దేని మీద కూడా నమ్మకం పెట్టొద్దు. ఒకటేసారి రోజులను కూడా లెక్క పెట్టుకోవద్దు, ముహూర్తాలను కూడా లెక్క పెట్టుకోవద్దు. ఏ రోజు మంచిది, ఏ ముహూర్తం మంచిది, ఇది వాస్తుకున్నదా వాస్తుకు లేదా? హల్లెలూయా. చాలామంది క్రైస్తవులు కూడా వాస్తు పాటిస్తున్నారు. చాలామందికి తెలియదు వాస్తు అనేది ఒక దురాత్మ అని. వాస్తు అనేది ఏంటిదట? ఒక దురాత్మే. ఎవడో వస్తాడు వచ్చి ₹1,00,00,000 బిల్డింగ్, వాడొచ్చి చెప్తాడు ఏమని, మీ ఇల్లు వాస్తుకు లేదండి అనగానే పాపం ఈయనకు తెలియక ఏం చేస్తాడు, ₹1,00,00,000 బిల్డింగ్ మొత్తం కూలగొట్టేస్తాడు. ఇప్పుడు ఎవరికి లాసు?
చెప్పినోడికి లాసా, ఇల్లోనికి లాసా? ఇప్పుడు వాస్తు మేలు చేసినట్ట, నష్టం చేసినట్ట? నష్టం చేసినట్టే. దేవుడు అంటాడు అవన్నీ మీరు నమ్మొద్దు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అంటారు, అయ్యా కిటికీ ఇటు పెట్టుకోవచ్చా, దర్వాజా ఇటు పెట్టుకోవచ్చా, వెంటిలేటర్ అటు పెట్టవచ్చా? హల్లెలూయా. మా ఇంటికి ఒక స్నేహితుడు వచ్చాడు. వచ్చి అన్నాడు, అన్న ఇటు సైడ్ బీరువా పెడితే బాగా అప్పులు అవుతాయి అన్నాడు. అంటే నేనన్నా, ఇటు సైడ్ బీరువా పెడితే అప్పులు అవుతాయా? అప్పుడు నువ్వు చెప్పిన మాట విని నేను బీరువా అక్కడి నుంచి తీసేస్తే నేను ఏం నమ్మినట్టు? దేవుణ్ణి నమ్మకుండా ఎవరిని నమ్మినట్టు? వాస్తుని నమ్మినట్టు. నా బీరువా అక్కడే ఉంటుంది. అప్పులు అవుతాయి అనుకో, నా దేవుడు అప్పులని తీరుతాడు. నువ్వు చెప్పిన మాటిని వాస్తు బాగలేదు లేదా వాస్తు ప్రకారం ఇటు ఉండొద్దని నా బీరువా నువ్వు అక్కడి నుంచి కదలొద్దు అన్న. హల్లెలూయా. బీరువాతో ఏమైనా మాట్లాడినా నువ్వు అక్కడే ఉండాలి, నువ్వు అక్కడే ఉండాలి. నువ్వేందో నేనేందో చూసుకున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు పేతురుతో అన్నాడు, అల్ప విశ్వాసి. అమ్మా విశ్వాసే. ఎవరు చెప్పండి? విశ్వాసే. దేవుని బిడ్డే. రక్షణ ఉంది, మారు మనసు ఉంది, సమర్పణ ఉంది, కానీ ఏం లేదు చెప్పండి? ఏం లేదు? నమ్మకం లేదు. దేవుని మీద నమ్మకం లేదు, విశ్వాసం లేదు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసి. నువ్వు విశ్వాసమే, కానీ నీకేం లేదు? విశ్వాసం పరిపూర్ణంగా లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు దేవుణ్ణి గట్టిగా నమ్మగలుగుతారంటే దేవునిలో పరిపూర్ణులైన వారు మాత్రమే దేవుని గట్టిగా నమ్ముతారు. దేనికైనా తెగిస్తారు. హల్లెలూయా. ఏం చేస్తారు? దేనికైనా తెగిస్తారు. దేనికైనా తెగిస్తారు. ఉంటే ఉంటా, పోతే పోతా, యేసయ్య కాడికి పోతా. ఇప్పుడు పౌలు భక్తుడు కూడా పరిపూర్ణుడు కనుక ఆయన కూడా తెగించి అంటాడు, ఏమనంటే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. మేలు అని లేదు బైబిల్లో, లాభం అని ఉంది. బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకేంటి? లాభం. ఎన్ని లాభాలు సంపాదించినవు? ఎంత లాభం వచ్చింది? పండ్లు అమ్ముకుంటే ఎంత లాభం వచ్చింది? కిరాణం షాపు ద్వారా ఎంత లాభం వచ్చింది? ఉద్యోగం ద్వారా ఎంత లాభం వచ్చింది? ఎన్ని డబ్బులు వెనకేసావు? ఇవన్నీ చూసుకుంటారు మనుషులు. హల్లెలూయా, హల్లెలూయా. పరిపూర్ణమైన రక్షణ అనుభవంలో స్థిరపరచబడినటువంటి భక్తుడు ఏమంటాడంటే, ప్రభు కొరకు నేను చస్తే చస్తా, లేకపోతే బ్రతుకుతే బ్రతుకుతా. కాబట్టి బతికేది ప్రభు కొరకే, చస్తే నాకే లాభం జరిగినట్టు. హల్లెలూయా. అలా ఎప్పుడైనా నువ్వు అనగలిగితే నువ్వు పరిపూర్ణమైన విశ్వాసివి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే భక్తుడు ఏమంటాడంటే, దేవుని యందు విశ్వాసం ఉన్నది, బాప్తిసం తీసుకున్నావు, ఈ బోధ మంచిదే. హస్త నిక్షేపణమును. హల్లెలూయా. హస్త నిక్షేపణం అంటే చేతులు పెట్టి ప్రార్థన చేయడం. హల్లెలూయా. కొన్ని సంఘాల్లో చేతులు పెట్టి ప్రార్థన చేయరు. అయ్యగారు ప్రార్థన అయిపోగానే సప్పుడేక అందరిలాగానే వెళ్ళిపోతాడు. సంఘ బిడ్డలు ముందుకు రారు, ప్రార్థన చేయమని అడగరు. హల్లెలూయా. సంఘ బిడ్డలు ఏం చేయరట? ముందుకు రారు. వాక్యం వినగానే ఆ వాక్యమే మమ్మల్ని రక్షిస్తుందని వాక్యం విని వెళ్ళిపోతారు, అంతే. కాకపోతే అయ్యగారిని కలవాలనుకుంటే వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి ప్రేజలాడయ్యా, వందనాలయ్యా అని చెప్పిపోతారు.
సంఘ బిడ్డలు ప్రార్థన చేయమని అడగరు, అయ్యగారు కూడా చేయబెట్టి ప్రార్థన చేయడు. ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు ఏమంటాడంటే హస్తనిక్షేపణము అనగా చేయబెట్టి ప్రార్థన చేయడం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికైనా మనం మీటింగ్కి వెళ్తాం అనుకో అమ్మా, ఎక్కడికైనా మనం మీటింగ్కి వెళ్తాం అనుకో, మీటింగ్కి వెళ్ళినప్పుడు ఊరికే ఎవరో వచ్చిన ఆయనతో ఊరికే పోయి ముందుకు పోయి ప్రార్థన చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఎంతకాలం అట్లా ఇతరులతో ప్రార్థన చేయించుకుంటూ పోతావు? నువ్వెప్పుడు వేరేటోళ్ళ కొరకు ప్రార్థన చేస్తావు? అది పరిపూర్ణత. హల్లెలూయా. నువ్వేం చేయాలి? ప్రార్థన శక్తి పొందుకొని ఉపవాస ప్రార్థన ద్వారా, ఆత్మశక్తి ద్వారా నిన్ను చూస్తేనే దయ్యాలు గడగడ వనకాల. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నేనేమన్నా పాస్టర్నా దయ్యాన్ని ఎల్లగొట్టడానికంటే? పాస్టర్ మాత్రమే దయ్యాన్ని ఎల్లగొట్టమని వాక్యంలో లేదు. నమ్మిన ప్రతి ఒక్కరికి ఇస్తాడు వరం. బలమైన దేవుని బిడ్డవైతే నువ్వు కూడా దయ్యాలు ఎల్లగొట్టచ్చు. నువ్వు ప్రార్థన చేస్తే దయ్యాలు పోతాయి, నువ్వు ప్రార్థన చేస్తే తేలుగుట్టిన వాళ్ళకి బాగవుతుంది, నువ్వు ప్రార్థన చేస్తే రోగులకు స్వస్థత వస్తుంది, నువ్వు సువార్త చెప్తే ఆత్మలు రక్షింపబడతాయి. హల్లెలూయా. నీలో పరిపూర్ణత లేనప్పుడు, నువ్వు బలమైనటువంటి పరిపూర్ణత కలిగినటువంటి దేవుని బిడ్డ కానప్పుడు నీ జీవితంలో అద్భుతాలు జరగవు. చాలామంది ఎంతసేపు నా పిల్లల్ని దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా పొలాన్ని దీవించు, నా పశువులను కాపాడు, నా బిడ్డలను కాపాడు, నా ఇంటిని కాపాడు, నాకు ఆరోగ్యమి, మేము సంతోషంగా ఉండడానికి దయ చూపించు, మంచి ఇల్లు కావాలి, డబ్బులు కావాలి, ఆస్తి కావాలి, అన్నీ కావాలి. అసలు నిన్ను మరణ పడకలో ఉన్నప్పుడు బ్రతికించింది ఎందుకు? నువ్వు చచ్చిపోతుంటే చూడండి, అందరూ చచ్చిపోతారు లోకం మీద. పోతారా? ఉంటారమ్మా? అందరు పోతారు, ఎవ్వరు ఉండరు. అరే పోయేటోళ్ళు పోంగా మనం ఎందుకు మిగిలి ఉన్నాం? అది చూసుకోవాలి మనం. హల్లెలూయా. పోయేటోళ్ళు పోంగా మనం ఎందుకు ఇంతవరకు మిగిలి ఉన్నాం? డబ్బు సంపాదించడానిక, తిండి కొరక, ఆస్తి కొరక, లోక మాయలో పడిపోవడానిక, లోకంలో ఉన్నటువంటి సుఖభోగములు అనుభవించడానిక? పరిపూర్ణులు కావాలి మీరు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఈరోజు నేను సాయంత్రం 7 అయినా 8 అయినా ఇక్కడనే కూర్చుంటా అనుకోవాలి నువ్వు. హల్లెలూయా. అది పరిపూర్ణత అండి. అయ్యా ఎప్పుడు వదిలిపెడతావు? ఆకలి అవుతుంది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆకలి కాదు, దాహం కాదు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఏం కాదు? ఆకలి కాదు, దాహం కాదు. దేవుని మందిరానికి వచ్చి కూడా నీకు ఆకలి అవుతుందంటే నీ మీద దయ్యం ఉన్నది. తిండిపోతు దయ్యం. అందరు చెప్పండి, ఏం దయ్యం అది? తిండిపోతు దయ్యం. తిండి ఎప్పటికి తినేదే కానీ వాక్యం ఎప్పటికి వింటున్నావా? వచ్చి శ్రద్ధగా దేవుని వాక్యం వింటే నీకు మేలు జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి హస్త నిక్షేపణమును ఊరికే ముందుకు కొందరు అన్నారు, అయ్యా అమ్మ ముందుకు రాగానే ప్రార్థన చేయగానే ఏమంటారంటే, అయ్యా చేయబెట్టి ప్రార్థన చేయి. ఎందుకు చేయబెట్టి ప్రార్థన? నువ్వు చేయబెట్టి ప్రార్థన చేస్తే మంచిగా అనిపిస్తుంది. నువ్వు చేయబెట్టి ప్రార్థన చేస్తే మంచిగా అనిపిస్తుంది. తల మీద చేయబెట్టి ప్రార్థన చేయ మంచిగా అనిపిస్తుంది. ఎప్పటికీ అదే దీన స్థితిలో ఉంటావా నువ్వు? ఎప్పటికీ ఊరికే ప్రార్థన చేయించుకునే స్థితిలోనే ఉంటావా నువ్వు? నువ్వు కూడా పరిపూర్ణతలోనికి రావాలి. హల్లెలూయా. నిన్ను చూడగానే అపవాది శక్తులు గడగడ వణికిపోవాలి. వామ్మో, ఈమె మాటలో శక్తి ఉన్నది,
ఇగో ఈయన మాటలో శక్తి ఉన్నది అని సైతాను గడగడ వణిగిపోవాలి. నువ్వు ఒక్క మాట చెబితే ఎంతటోనైనా మారు మనసు పొంది నీ ఎమ్మడి పడి మందిరానికి పరిగెత్తుకొని రావాలి. దేవుడు ఆసక్తి కలిగిన వారికే వరములనిస్తాడు. హల్లెలూయా. పక్కన వెళ్తాను, అడగండి, నీకు వరం కావాలా? అడగండి, వరం కావాలా? ఏం కావాలా? వరం. వరం కావాలంటే అమ్మా, పొలాలలో ఉండే వరం కాదు, పొలాలు ఉండే వరం కాదు, దేవుడిచ్చే వరం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వరాల మీద నడవాలంటే కూడా కొంచెం టాలెంట్ ఉండాలి. గబగబ నడితే ఉత్తగానే జారి బురదలు పడిపోతాం. హల్లెలూయా. కొందరు స్పీడ్గా నడుస్తారు వరాల మీద, అలవాటు లేని వాళ్ళు ఏమవుతారు? ఉత్తగానే జారి పడిపోతారు. హల్లెలూయా. దేవుని వరం అంటే వరాల మీద నడిచినట్టు కాదు, ఉత్తగానే రాదు దేవుని వరం. గారడి సీమోను డబ్బులు తీసుకొచ్చినట. అమ్మ, డబ్బులు మీరందరూ కానుక పట్టుకొని వచ్చారా? ఎవరెవరు కానుక తెచ్చిరో చేయెత్తి చూపించండి. కానుక తెచ్చిన వాళ్ళు, దేవునికి నేను ఈరోజు కానుక తీసుకొచ్చిన అన్నోళ్ళు చేయెత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లనే గారడి సీమోను కూడా మందిరానికి లేదా అపోస్తల దగ్గరకు వచ్చినప్పుడు చేతిలో డబ్బులు పట్టుకొని వచ్చిండట. డబ్బులు పట్టుకొని వచ్చి ఎవరు లేనిది చూసి పేతురు దగ్గరికి పోయి, అయ్యా నీకు డబ్బులు ఇస్తా, 2 లక్షలు ఇస్తా. అమ్మ ఎంత ఇస్తావు? ఎంత? అమ్మ ఎంత ఇస్తావు? 2 లక్షలు. 2 లక్షలు ఇస్తా, కానీ నువ్వు చేసినట్టు నువ్వు నేర్చుకున్న మంత్రాలు నాకు కూడా నేర్పి. ఏ మంత్రం? ఏ మంత్రం అంటే నువ్వు చేయి పెట్టగానే దయ్యాలు పోతున్నాయి చూడు, ఆ మంత్రం నాకు నేర్పి. నువ్వు రోగుల మీద చేయి పెట్టగానే వెంటనే బాగైతుంది చూడు, దానికి కూడా ఏదో ఒక మంత్రం ఉంటుందిగా, ఆ మంత్రం నాకు నేర్పి. ఇంకోటి, పేతురు ఫేమస్. పేతురు ఎవరట చెప్పండి? ఎందుకు ఫేమస్ అయిందట అంటే, పేతురు బజార్లో నడుచుకుంటూ పోతుంటే పేతురు నీడబడ్డోళ్ళు అందరూ బాగైరట. హల్లెలూయా. అప్పుడు ఆ గారడి సీమోను, నేను నీకు లంచం ఇస్తా కానీ, డబ్బులు ఇస్తా కానీ, నేను కూడా ఎవరి మీద చేయి పెడితే వాళ్లకు పరిశుద్ధాత్మ వచ్చేటట్టుగా నాకు ఆ వరం లేదా ఆ మంత్రం నాకు నేర్పి అన్నాడట. హల్లెలూయా. అప్పుడు పేతురు అన్నాడట, ఏమన్నాడంటే, నీ హృదయం దేవునికి చాలా దూరంగా ఉన్నది, నీ హృదయం చాలా దుష్టత్వముతో ఉన్నదని నాకు తెలుస్తుంది. మనసుకు, ఆత్మకు తెలుస్తుంది, ఆత్మకు తెలుస్తుంది నీ హృదయంలో బాగా దుష్టత్వం ఉన్నదని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాగా దుష్టత్వం ఉన్నదని నాకు తెలుస్తుంది, నీ హృదయంలో దుష్టత్వం ఉన్నదని నాకు అర్థమైపోతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ హృదయం దుష్టత్వంలో ఉన్నది కాబట్టి నువ్వు డబ్బులు ఇచ్చి దేవుని యొక్క వరం పొందుకోవాలనుకుంటున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఏమిచ్చామ్మా? డబ్బులు ఇచ్చి. నా స్నేహితుడు ఒక పాస్టర్ ఉన్నాడు. పాస్టర్ కాదు, నేను పాస్టర్ అనను, వాడిని పాస్టర్ అనను, ఎందుకంటే వాడి సంగతి నాకు తెలుసు కాబట్టి.
వాడు దొంగ. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు మాట్లాడుకుంటా వాని పైన జోబుల చూస్తే వాని జోబుల సిగరెట్ ఉన్నది. పాస్టరేనా ఆయన? చెప్పండి. పాస్టర్లు సిగరెట్ తాగొచ్చా? పాస్టర్లు మత్తు పానీయం తాగొచ్చా? పాస్టర్లు సినిమాలు చూస్తారా? సినిమా పాటలు పాడతారా? హల్లెలూయా. దైవజనుడు దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తాడా? చేయడు. చేయడానికి వీలు లేదు, కండిషన్ అంతే. హల్లెలూయా, హల్లెలూయా. నా దగ్గరకు వచ్చి అన్నాడు కదా, ప్రభుచరణ్, మన ఇద్దరం క్లాస్మేట్స్ కదా, నువ్వు మాట్లాడే భాష నాకు కూడా రాసియవా అన్నాడు. ఏమన్నాడు? అయితే అరే భాషలు అనేటి రాసిస్తే వచ్చేది కాదట. వద్దులే, చెప్పక కానీ రాసి అంటాడు. ఏం రాసియాలట? నేను మాట్లాడే పరిశుద్ధాత్మ భాషలు ఏం చేయాలట? నేను రాసిస్తే ఆయన కూడా నేర్చుకొని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో, అట్లా కాదురా నాయన, నా మాట వినరా. పరిశుద్ధాత్మ అనేది దేవుని ఆత్మ ద్వారా వస్తుంది. అన్య భాషలు అది దేవుడు ఇస్తేనే వస్తుంది నాలుకకు. దేవుడు ఇవ్వకపోతే అది నాలుకకు రాదు అని నేనంటే వాడేమంటాడు? అట్లా కాదులే కానీ రాసి అంటాడు. రాసి అవన్నీ నాకు తెలిసిలే కానీ అవన్నీ చెప్పకు నాకు రాసి అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ భాషలను దూషించేవారు ఉన్నారు, ప్రేమించే వాళ్ళు ఉన్నారు. భాషలు మాట్లాడితే అర్థం చెప్పగలిగితేనే మాట్లాడాలంటున్నారు, రకరకాలు చెప్తున్నారు. కానీ నన్ను అడిగితే నేనేం చెప్తానంటే, పరిశుద్ధాత్మ అన్య భాషలు అనేది దేవుడిచ్చే వరం. అది ఆ వరం ఉండేవాళ్ళు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నడిపింపబడతారు. వాళ్ళలో సూపర్ న్యాచురల్ పవర్ ఉంటుంది. అంటే మానవాతీతమైన అసాధారణమైన శక్తి ఉంటుంది. హల్లెలూయా. ప్రతి విశ్వాసి అన్య భాషలతో మాట్లాడడానికి దేవునికి మొరపెట్టి అడగాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నా స్నేహితుని చూడగానే అమ్మ వీడు కూడా గారడీ సీమోన్ లాగానే అడుగుతాడు అనుకున్నా. హల్లెలూయా. కాబట్టి ఈ చివరి దినాల్లో, అంత్య దినాల్లో చాలా అబద్ధపు బోధలు, అబద్ధపు బోధకులు, అబద్ధపు పద్ధతులు చాలా బయలుదేరుతాయట. కొందరేమో యేసు ప్రభు విగ్రహం పెట్టుకొని ఆరాధిస్తారు, కొందరేమో మరియమ్మ బొమ్మ పెట్టుకొని ఆరాధిస్తున్నారు, కొందరేమో కర్చీపులు అమ్ముకుంటారు, ఈ వస్త్రంలో దేవుని శక్తి ఉంది అని. ఇంకొందరేమో నూనె డబ్బాలు అమ్ముకుంటారు. ఇంకొందరేమో ఒక పటం తయారు చేసి ఆ పటానికి కూడా ఒక రాగి రేకు పెట్టి దాని మీద ఏముందని చూసిన రాగి రేకు అన్యులు పెట్టుకుంటారు, అట్లనే తయారు చేసారు. దీన్ని కూడా చూస్తే యేసుప్రభు బొమ్మ, చూస్తే ఏం బొమ్మ ఉన్నది? యేసుప్రభు బొమ్మ, రాగి రేకు ఉన్నది. దాని మీద ఏం చేశారు? వాక్యం రాసిరు. అది కూడా యేసయ్య అంతరం అంట, అది అంతరం యేసయ్యది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒకళ్ళ కారు ఎక్కాను. అమ్మ ఏమెక్కాను? కారు ఎక్కాను. స్టీరింగ్కు ఎర్రగా బంగారం వర్ణంలో ఉన్న ఇంత పొడుగు చున్నీ లాంటిది దొరుకుతుందిగా, చున్నీ ఎర్రగా ఉంటుంది కదా, బండ్లకు కట్టుకుంటారు, చున్నీలాగా కనబడుతూ ఉంటుంది. అది ఆడబట్టుకోతారు నాకు తెలియదు, ఎర్రగా. ఆ కారు స్టీరింగ్కి అది కట్టి ఉన్నది. ఇది ఏం దాన్ని చూస్తే దాని మీద దేవుని వాక్యం రాసి ఉన్నది. హల్లెలూయా. బా, సాతాను దేవుని మార్గంలోనే మనుషులను మోసం చేస్తాడు. ఏ మార్గంలో మోసం చేస్తాడు? ఇది కూడా యేసుప్రభువే, ఇది కూడా యేసుప్రభువే.
కొబ్బరికాయ కొట్టాలంటే ఏముంది? ప్రార్థన చేసి కొట్టుడే. అమ్మా, కొబ్బరికాయ కొట్టాలంటే ఏంటిది? ప్రార్థన చేసి కొడితే అయిపోయా. ప్రభు అంటాడు, అన్యులు పాటించేది ఒక్కటి కూడా మీరు పాటించొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ పండగకి ఎంతమంది పప్పలు చేస్తారమ్మా మీ ఇంట్లో? చేయొద్దండి. క్రిస్మస్ పండగకి ఎంతమంది పప్పలు చేస్తారు? హల్లెలూయా. దసరా పండగకి చేయొద్దండి. ఉగాదికి ఎందుకు చేయవు? ఎందుకు చేయవు అమ్మా? ఎందుకు చేయవు? అన్యుల పద్ధతులను మీరు పాటించొద్దు, నా మాట మాత్రమే వినాలి అన్నాడు. హల్లెలూయా. అన్యులు తయారు చేసినటువంటివి మీరు తయారు చేసుకోవద్దు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అసలు బైబిల్ ప్రకారం పెళ్లి ఎట్లా చేస్తారో తెలుసా మీకు? బైబిల్ ప్రకారం పెళ్లి చేసేది ఎట్లా తెలుసా? ఇద్దరు తీర్మానం చేసుకున్నాక ఇద్దరు బైబిల్ పట్టుకొని దైవజనుని ముందట మోకరించాలి. ఇద్దరి మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తారు. వీలైతే దండలు మారుస్తారు, అంతే. బైబిల్ ప్రకారం పెళ్లి అంతే. మరి దేవుడు చేసిన పెళ్లి కూడా అట్టనే జరిగింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. అమ్మా, నాకెళ్ళి చూడండి, పెళ్లి కోసం 20 లక్షలు ఖర్చు అయిందట. అమ్మా, ఎన్ని ఖర్చు అయినాయట? పెళ్లి కోసం ఎంత ఖర్చు అయిందట? 20 లక్షలు ఖర్చు అయింది. పెళ్ళి అయింది, గ్రాండ్గా అయింది. వీడియోలు తీసిరు, ఫోటోలు తీసిరు, చాలా బాగా జరిగింది. నాలుగో నాటికి అమ్మాయి మిస్. ఎవరు మిస్ అమ్మా? అమ్మాయి మిస్ అట. అమ్మాయి ఎందుకు మిస్ అంటే ఆమె ప్రేమించిన ఆయనతో వెళ్ళిపోయింది. ఇప్పుడు వీడియోలు ఏం చేయాలి? 20 లక్షలు ఎడిపోవాలి. ఇన్ని డబ్బులు ఏం కావాలి? పెళ్లి చేసుకున్నోడు ఏం కావాలి? హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని చిత్తానుసారమైన ఇద్దరు బిడ్డలైతే కష్టమైన, సుఖమైన, దుఃఖమైన, రోగమైన, వ్యాధి అయినా చచ్చేంత వరకు వాళ్ళు కలిసి ఉంటారు. హల్లెలూయా. వాళ్లకు ఇవన్నీ ఏం కట్టాల్సిన అవసరం లేదు. ప్రార్థన చేసి తలా ఒక్క బైబిల్ ఇచ్చి ఇక మీరు బతుకుపోరంటే పోయి బతుకుతారు, అంతే. అదే పెళ్ళి. మారు మనస్సు లేకపోతే, పరిపూర్ణత లేకపోతే, దేవుని చిత్తానుసారమైనటువంటి జ్ఞానం లేకపోతే ఎంత దేవుని బిడ్డలైనా వాళ్ళ జీవితాల్లో పరిపూర్ణత, సత్యం అనేది ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక, హల్లెలూయా, క్రీస్తుని గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణులగుటకు సాగిపోదము. హల్లెలూయా. అరే, క్రీస్తుని గురించి మూలవాక్యములు చెప్పొద్దు అంటాడు. ఎందుకు చెప్పొద్దు అంటాడంటే, ఇవన్నీ యేసయ్య నమ్ముకున్నప్పటి నుంచి వినుకుంటూనే వస్తాను, కానీ ఏం లేదు, అసలు పరిపూర్ణత లేదు, మారు మనసు లేదు, ప్రార్థనే లేదు, ఉపవాసం లేదు, క్రమమైన జీవితం లేదు. ఆదివారం ఆరాధనకు వచ్చాడు, ఇంటికి పోగానే సినిమా పెట్టుడు టీవీలో. ఇక మారు మనసు ఏది? ఆదివారం ఆరాధనకు వచ్చాడు, ఇంటికి పోగానే పచ్చి బూతులు, నోటి నిండా బూతులే.
హల్లెలూయా. నాకు బూతులు రావు అన్నోళ్ళు చేయొద్దండి. అందరికి వచ్చు, అందరికి వచ్చు. కానీ దేవుని నమ్ముకున్నాక ఏం చేస్తాం? అమ్మో, నేను ఎవరిని? పొద్దున్న లేస్తే స్తోత్రం స్తోత్రం అంట, హల్లెలూయా హల్లెలూయా అంట. పొద్దున్న లేస్తే యేసయ్య పాటలే పాడతా. ఈ నోటితోని నేను అబ్బో బూతులు ఆడతానా? పరిపూర్ణత. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, పరిపూర్ణత. పరిపూర్ణత అంటే ఏంటంటే సంపూర్ణమైన భక్తి, దేవుని సంతోషపెట్టే భక్తి. కొందరు మంచిగా ఉన్నంతసేపే దేవునిలో నిలకడగుంటారు. పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఎటు పడితే అటు ఉరుకుడే. ఇక ఎటు పడితే అటు ఉరుకుడే. ఎట్లా? సౌలులాగా. సౌలు కూడా ఎటు పడితే అటే ఉరికిండట. హల్లెలూయా. సౌలు ఎటు ఉరికిండట? ఎటు పడితే అటే ఉరుకుతాడట. దేవుడు అనుకున్నాడట, ఈ వీడు పనికిరాట నాకు అనుకున్నాడట. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడట? వీడు నాకు వేస్ట్, ఇక వీడిని అనవసరంగా నేను ఏర్పరచుకున్నా, వద్దు అన్నాడట. ఎందుకు? నిలకడలేని మనసు. హల్లెలూయా. నువ్వు మందిరానికి వచ్చినావంటే నీ మనసు ఎక్కడుంది? నీ మనసు ఎక్కడుంది? నీ మనసు మందిరంలోనే ఉండాలి. నువ్వు మందిరానికి వచ్చినప్పుడు నీ ఆలోచన ఎక్కడో ఉన్నదంటే నువ్వు అసలు పరిపూర్ణతలో లేని దేవుని బిడ్డవు. హల్లెలూయా. దేవుని బిడ్డవే, కానీ నీకు పరిపూర్ణత లేనప్పుడు లోక సంబంధమైనవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. హల్లెలూయా హల్లెలూయా. నేను పడుకున్నప్పుడు నాకు పీడకలలు వస్తాయా అన్న వాళ్ళు చేయొద్దండి. నాకు పీడకలలు వస్తాయి అప్పుడప్పుడు అన్న వాళ్ళు చేయొద్దండి. వస్తాయి కొందరికి పీడకలలు. పీడకలలు వచ్చేటోళ్ళు ఏం చేయాలంటే ప్రార్థన బాగా చేసుకోవాలి. బాగా ప్రార్థన చేసుకుంటే పీడకలలు రావు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక క్రీస్తును గురించిన మూలోపదేశం మాని సంపూర్ణమగుటకు సాగిపోదము. హల్లెలూయా. దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగూ చేయుదుము. హల్లెలూయా. దేవుడు సెలవిస్తేనే అంటాడు. మళ్ళీ ఆయనకు కూడా కొంచెం డౌట్ వచ్చింది. అబ్బో, దేవునికి సంబంధించినవన్నీ బోధించడం పక్కకు పెట్టడం అనేది వాస్తవంగా చేయకూడదు. కానీ కొద్ది కాలం అవన్నిటిని గురించి బోధించకుండా సంపూర్ణులగుటకు ప్రయాసపడదము. హల్లెలూయా 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 హల్లెలూయా. అందుకే నేను ఊరికే చెప్తాను, దేవుణ్ణి ఎప్పుడైనా అవసరానికి నమ్ముకోకు. దేవునికి నీ ఆస్తి అవసరం లేదు, దేవునికి నీ డబ్బు అవసరం లేదు. దేవుణ్ణి నువ్వు డబ్బులతో కొనుక్కోలేవు. హల్లెలూయా. కొన్ని సంఘాల్లో దైవ సేవకులు ఏం చేస్తారంటే బాగా కానుకలు ఇచ్చేటోళ్ళనే ప్రేమిస్తారు, బాగా దశమ భాగం ఇచ్చేటోళ్ళనే ప్రేమిస్తారు, బాగా ఇంటికి పిలిచి భోజనాలు పెట్టేటోళ్ళని బాగా ప్రేమిస్తారు. అట్లా లేదు బైబిల్లో. అందరినీ ఒకే ప్రేమతో ప్రేమించమన్నాడు దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. అందరినీ ఒకే రీతిగా ప్రేమించు, అది దేవుని చిత్తం. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు భక్తుడైన పౌలు, మనం ఇట్లా వాక్యాలు చెప్పుకుంటూ పోతున్నాం, బాగానే ఉంది, కానీ అవన్నీ చెప్పడం మంచిదే, కానీ కొంతవరకు సంపూర్ణతలోనికి మనం వెళ్ళడం ముఖ్యమైన విషయం. హల్లెలూయా. అమ్మ నాకెళ్ళి చూడండి ఒకసారి. నీలో ఏ పాపం ఉండకూడదు. మొదటి పాయింట్, నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగా జీవించాలి. ప్రతిరోజు నీ మోకాలు 1 గంట సేపు వంగాలి. వారానికి ఒక్కసారైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలి. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి రావాలి. ప్రతిదానికి దేవుని మీదనే ఆధారపడాలి. ప్రతి చిన్నదానికి దేవుని అడగాలి.
సంపూర్ణంగా నీ దేవుడు ఏమై ఉన్నాడో నీకు తెలిసి ఉండాలి. వాక్యానుసారమైన జీవితం నీలో సంపూర్ణంగా ఉన్నప్పుడే నువ్వు పరిపూర్ణమైన దేవుని బిడ్డవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ కుడి చేయి మీ గుండె మీద పెట్టుకోండి. అమ్మ, గుండె ఎటు ఉన్నది? ఇటు ఉంటుందా ఇటు ఉంటుందా? ఎడం చేతికి ఉంటుందా కుడి చేతికి ఉంటుందా? ఎటు? కుడి చేతికా? గుండె ఎటు ఉంటుంది మనకి? ఎడం చేతి వైపు ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నా మనసు మార్చు తండ్రి అని అడగండి, గట్టిగా అడగండి. యేసయ్యా నా మనసు మార్చు, ఇప్పటి నుండి నేను పరిపూర్ణతలోకి వస్తా, పరిపూర్ణతలో నీలోనే ఉంటా ప్రభువా. ఆమేన్, హల్లెలూయా. మనం ఏం చేయాలట? పరిపూర్ణతలో ఉండాలి. చాలామంది దేవుని బిడ్డలు ఆచారాలను పాటిస్తున్నారు. కొంతమంది క్రిస్మస్ పండగకు మాత్రమే వస్తారు, కొందరు ఆదివారం మాత్రమే ప్రార్థన చేస్తారు. ఎక్కడ? చర్చిలోకి వచ్చినప్పుడు మాత్రమే. ఇంటికాడ చేస్తావు అంటే ఇంటికాడ చేయనయ్యా. ఎక్కడ చేస్తావు? ఆదివారం ప్రార్థనకు వచ్చినప్పుడే. హల్లెలూయా. అవన్నీ కుదరవు దేవునికి. సంపూర్ణమైన పరిశుద్ధత, హల్లెలూయా, పరిపూర్ణమైన మారుమనస్సు కలిగిన అనుభవం. నీ కళ్ళు దేవుని ఆధీనంలో ఉండాలి, నీ శరీరం దేవుని ఆధీనంలో ఉండాలి, నీ మనస్సు, నీ హృదయం, నీ ఆత్మ, నువ్వు చేసే క్రియలు అన్నీ కూడా దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడితేనే నువ్వు పరిపూర్ణమైన దేవుని బిడ్డవు. హల్లెలూయా, 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 హల్లెలూయా. 4వ వచనం చూడండి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయిచు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు గనక మారు మనసు పొందునట్లు అట్టివారిని మరల నూతన పరచుట అసాధ్యము. హల్లెలూయా, 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 హల్లెలూయా. అమ్మ, తెలుగు అర్థమవుతుంది కదా అందరికీ? తెలుగు అర్థమవుతుంది కదా మీకు? ఇప్పుడు ఒకసారి మీ చెవులు 2 నా వైపు పెట్టండి. నేను చదివే విషయం జాగ్రత్తగా వినండి. ఒకసారి వెలిగింపబడి, అమ్మ, యేసు ప్రభు దగ్గరికి రాకముందు నీ దీపం ఆరిపోయి ఉండే. హల్లెలూయా. చాలామంది ఏమనుకుంటారంటే దీపం ఆరిపోయిందంటే భర్త చచ్చిపోయిన వాళ్ళు దీపం ఆరిపోయింది అంటారు, లేకపోతే ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే దీపం ఆరిపోయింది అంటారు. దీపం ఆరిపోవడం అంటే అది కాదు. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు ఆరిపోయిన దీపాల్లాగా వస్తే దేవుడు ఏం చేసిండు? మనల్ని వెలిగించిండా లేదా? ఇప్పుడు దేవుని వెలుగు నీ హృదయంలో ఉందా? దయ్యపు చీకటి ఉందా? అమ్మ, వెలుగు ఉందా చీకటి ఉందా? పక్కన వాళ్ళతో అడగండి, నీలో ఏముంది? వెలుగా చీకటా? వెలుగు ఉందా చీకటి ఉందా? హల్లెలూయా. అవును, మనలో వెలుగు ఉన్నది. మనలో ఏముందమ్మా? నీలో ఏముంది? వెలుగుందో లేదో నీకే తెలుసు. హల్లెలూయా. వెలుగుందో చీకటి ఉందో ఎవరు తెలుసు? నీకే తెలుసు, నాకేం తెలుసు? నీ హృదయంలో పాపం ఉంటే చీకటి ఉన్నట్టు, నీ హృదయంలో పరిశుద్ధత ఉంటే వెలుగున్నట్టు. అందుకు ఇక్కడ అంటాడు, ఒకసారి వెలిగింపబడి, జాగ్రత్త వినాలి అందరూ, పరలోక సంబంధమైన వరమును రుచి చూసి, హల్లెలూయా, పరిశుద్ధ ఆత్మలో పాలివారై
దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు, అనుభవించిన తర్వాత అంటే రుచి చూసిన తర్వాత అంటాడు. హల్లెలూయా. కింద ఫుట్ నోట్లో ఆ విధంగా రాయబడింది. రుచి చూసిన అంటే దేవుడు ఉత్తముడని రుచి చూసినాం. రక్షణ అంటే తెలుసు, పరిశుద్ధాత్మ అంటే తెలుసు, వాక్యం అంటే తెలుసు, అన్నీ తెలుసు అన్నట్టు. వరాలు తెలుసు, వరాలు కూడా పొందుకొని ఉన్నాం, అన్నీ ఉన్నాయి. అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు. అమ్మ నాకెళ్ళి చూడండి. అమ్మ తప్పిపోయిన వారంటే ఎవరు? దేవుని సంఘాన్ని వదిలిపెట్టి ఇక నాకు యేసు ప్రభు వద్దు అని వెళ్ళిపోయిన వాళ్ళు. హల్లెలూయా. తప్పిపోయిన వారంటే దేవుడు వద్దని వెళ్ళిపోయిన వాళ్ళు. కొందరు అమ్మ నేను దేవుడు వద్దని వెళ్ళిపోతే ఎట్లా, దేవుడు వద్దని వెళ్ళిపోతే ఎట్లా, అందరికి కనబడేటట్టు సంఘములోనే ఉంటా కానీ పాపం చేస్తా. సంఘంలో ఉంటా. ఎక్కడుంటా? అమ్మో నేను సంఘంలోకి వెళ్ళిపోతే ఫలానా వెళ్ళిపోయింది అంటారు. అందరూ నవ్వుతారు. ఇన్ని రోజులు నమ్ముకొని దేవుని వదిలిపెట్టి పోయింది అంటారు. సంఘంలోనే ఉంటా కానీ ఎవరికి జరగకుండా నేనేం చేస్తా? పాపం చేస్తా. ఎవ్వరికి తెలవకుండా నేనేం చేస్తా? గుటకా తింటా, సార తాగుతా, సిగరెట్ తాగుతా, సుట్ట తాగుతా, సినిమా చూస్తా, అబద్ధాలు ఆడుతా, పాపం చేస్తా, వ్యభిచారం చేస్తా, అన్నీ చేస్తా. అందరి ముందు మాత్రం ఎట్ట కనబడతా? తెల్లటి బట్టలు వేసుకొని మంచి దేవుని బిడ్డలాగా కనబడతా. పడిపోయిన వారంటే వాళ్ళు. పడిపోయిన వారంటే ఎవరు? వాళ్ళు. అటువంటి వాళ్ళు పడిపోయిన వాళ్ళు. దేవుని వదిలిపెట్టిపోయిన వాళ్ళైనా పడిపోయిన వాళ్ళే. దేవుని సంఘంలో ఉండి కూడా పాపంలో జీవించేటోళ్ళు కూడా ఎవరట? పడిపోయిన వాళ్ళే. హల్లెలూయా. అప్పుడు ఒక డౌట్ వస్తుంది. అమ్మ నాకెళ్ళి చూడండి, ఒక డౌట్ వస్తుంది. అయ్యా ఎట్లా మరి నేను దేవుని నమ్ముకొని కూడా అన్ని పాపాలు చేసినా ఇప్పుడు ఎట్లయ్యా? ఇప్పుడు ఎట్లయ్యా అంటే దేవుడు ఏమంటాడంటే ఇకనైనా నీ బుద్ధి మార్చుకో. పక్కన వెళ్తున్నానండి. ఇకనైనా నీ బుద్ధి మార్చుకో. హల్లెలూయా. హల్లెలూయా. నేనేం పాపం చేసినని బుద్ధి మార్చుకో అంటున్నావు? అనిపిస్తుంది కదా మనకి. అనిపించదా? అనిపిస్తుందా? అనిపించదా? ఇకనైనా నీ బుద్ధి మార్చుకో అని చెప్పినప్పుడు నీ హృదయంలో దేవునికి ఇష్టం లేనిది ఏదైనా ఉంటే ఏం చేయాలి? ఈరోజే ఇక్కడే వదిలిపెట్టేయాలి. హల్లెలూయా. 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 దేవుని నమ్ముకోవడం జరిగింది, బాప్తిజం తీసుకోవడం జరిగింది, పేరు మార్చుకోవడం జరిగింది, పరిశుద్ధాత్మ పొందుకోవడం జరిగింది, ప్రార్థనలు కూడా బాగొచ్చు. అమ్మ ప్రార్థనలు ప్రార్థన చేస్తా అంటే దయ్యాలు పారిపోయినాయి, రోగులు స్వస్థత పొందుకున్నారు, కృపావరాలు కూడా పొందుకున్నావు, బాగానే ఉంది, అన్నీ ఉన్నాయి, వరాలు బాగున్నాయి. దేవుని బిడ్డ బాగా పరిపూర్ణతగా సంపూర్ణమైనటువంటి భక్తి కూడా నేర్చుకున్నావు, అన్నీ వచ్చు. అన్నీ పొందుకొని దేవుని సంఘానికి దూరం అయిపోయి లేదా దేవుని సంఘంలో నుండి పాపంలో పడిపోతే నువ్వు తప్పిపోయిన వ్యక్తివి, పడిపోయిన వ్యక్తివి. హల్లెలూయా. 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 తప్పిపోయిన వారు. కొందరు అడుగుతారు ఫోన్ చేసి, అయ్యా నాకు బుద్ధి వచ్చింది, అయ్యా నాకేమొచ్చింది? బుద్ధి వచ్చింది, ఇప్పటి నుంచి నేను క్రమంగా దేవుని మందిరానికి రావాలనిపిస్తుంది, ఇక నాకు మంచిగా అనిపించట్లే, దేవుణ్ణి వదిలిపెడితే నాకు మంచిగా అనిపించట్లే, మనశ్శాంతిగా అనిపించట్లే,
లోకంలో ఉన్నదంతా అనుభవించినా కూడా నాకు సంతోషం అనిపించట్లే. ఇప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంది. నాకు ఏమనిపిస్తుందమ్మా? మరి అన్ని క్రియలు చేపించినాక లాస్ట్కు సైతాన్ ఏమంటాడు? ఇక చచ్చిపో అంటాడు. ఇక చచ్చిపో, నీ పని అయిపోయింది, చచ్చిపో, చచ్చిపో. నువ్వు చచ్చిపోతే నరకానికి పోతావు. హల్లెలూయా. అయ్యా నువ్వు నన్ను క్షమిస్తావా? లేకపోతే దేవుడు నన్ను క్షమిస్తాడా? అప్పుడు నేనేమంటానంటే, బిడ్డ లేదా నా కుమారుడా, నా కుమార్తె, దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు, నేను కూడా నిన్ను క్షమిస్తున్నాను. హల్లెలూయా. ఎందుకు? నువ్వు మందిరానికి రావద్దు, నువ్వు పాపిష్టోడివి, నువ్వు దొంగవు, నువ్వు మోసగాడివి, ప్రభు నిన్ను క్షమించడు, నేను కూడా క్షమించనంటే వాడు ఎక్కడికి పోతాడు? నరకానికి పోతాడు. కొన ఊపిరిలో ఉన్నప్పుడు దేవుని వైపు తిరిగినా కూడా నీకు పరలోకం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్కరియోతు యూదా యేసయ్యను అప్పగించిన తర్వాత క్షమాపణ వేడుకుంటే బాగుండు, కానీ వాడు సైతానుకు లోబడి ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. సైతానుకు లోబడి ఏం చేసిండు? అసలు ఎక్కడికి పోవాలి? సిలువలో వేలాడుతున్న గొల్గొతా కొండ మీద సిలువలో వేలాడుతూ ప్రాణం పోకముందే యేసయ్య దగ్గరికి పోయి ఆయన కాళ్ళ మీద పడి, తండ్రి నేనెంత పాపిష్టోని, 30 వెండి నాణాలకు నిన్ను అప్పగించిన తండ్రి, నాది తప్పైందయ్యా, నేను ఇంకొకసారి ఇటువంటి బుద్ధిహీనమైన పని చేయను, నేను చేయబట్టే నువ్వు అప్పచెప్పబడ్డావు, నన్ను క్షమించు తండ్రి అని ఆయన కాళ్ళు పట్టుకుంటే బాగుండు. సైతాను మాటిని ఇస్కరియోతు యూదా ఏం చేసిండమ్మా? పోయి ఏం చేసిండట? ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. అందుకే సాయిలాన్ని అనే ఒక సేవకుడు పాడతాడు, పాపం అనేది పాము లాంటిది, పగబడుతుంది, కాటేస్తుంది, నీ పానం పోతుంది. హల్లెలూయా. పాపం అనేది ఏంటిదట అమ్మ? పాపం అనేది ఏంటిదట? ఇట్లా లేచి ఉన్నదట. ఏంటిది? పాము. ఏం పాము అమ్మ? ఇట్లా లేచే పాము ఏంటిది? తాసుపాము, నాగుపాము, త్రాసుపాము. పాపం అనేది పాము లాంటిది, పగబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పగబట్టిందంటే ఇక వదిలిపెట్టదట. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏమేమి కాట్లేస్తుంది చెప్పండి? సైతాన్ ఏమేమి కాట్లేస్తుంది? పాము. పాపం అనే పాము ఏమేమి కాట్లేస్తుందట? మళ్ళా సిగరెట్ అనే కాటేస్తుందట, త్రాగుడనే కాటేస్తుందట, వ్యభిచారం అనే కాటేస్తుందట, సినిమాలు బూతులు అనే కాటేస్తుందట, కాటేస్తుందట. కాటేయగానే ఏమైద్దిగా? విషం ఎక్కుతుందట. అమ్మ ఏమెక్కుతుంది చెప్పండి? అమ్మ ఏమెక్కుతుంది? విషం ఎక్కినాక మళ్ళీ దేవుని కాడికి పోదాం రా అంటే, హే నువ్వు బో, ఊగా నన్ను పిలుతామే, బజార్లో ఎదురైనా నాతో రా అంటావు, పని కాడ కలిసినా రమ్మంటావు, నువ్వు పోతే పోరాదు, చర్చికి నేను రాను. అరే ఏమైందిరా నీకు అంటే, విషం. అమ్మా ఏమున్నదట? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాముకు తలలో విషం ఉంటుందట, కానీ మనిషికి అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు మన శరీరం అంతా విషమేనట. హల్లెలూయా. అందుకే ఒక సేవకుడు పాడాడు, నిలువెల్ల ఘోర విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పాన్నయ్యా, పాపం కడిగావులే, విషం విరిచావులే. హల్లెలూయా. ఏం చేస్తాడట?
నిలువెల్ల ఘోర విషం ఉన్నా ఈ పాత మార్గాలు, పడిపోయిన మార్గాలు విడిచిపెట్టి మళ్ళీ నేను వస్తా అంటే ఏం చేస్తాడట? విషం ఏం చేస్తాడట? ఇరిచేస్తాడట. హల్లెలూయా. విషం ఇరిగిపోయిందంటే ఏముంది? మళ్ళీ బతుకుతావు, ఏం కాదు ఇక. అందుకే నేను అంట, నిన్ను క్షమిస్తున్నా, మళ్ళీ రా. దేవుడు కూడా నిన్ను క్షమిస్తాడు, మళ్ళీ రా, ఏం కాదు, నువ్వు రా. అయ్యా నన్ను క్షమిస్తాడా? నేను రబా షందరలబ రిగా బాబా అందర ప్రభువా నేను మారు మనసు పొందినా, అయ్యా డాడీ నేను పేరు మార్చుకున్నా, బాప్తీసం తీసుకున్నా, రక్షణ పొందుకున్నా, మళ్ళీ పాపములు పడిపోయినాయా, నేను మళ్ళీ తప్పిపోయిన డాడీ, మళ్ళీ నేను వస్తే నువ్వు క్షమిస్తావా? యేసయ్య నన్ను మళ్ళీ చేర్చుకుంటాడా? అప్పుడు నేను చెప్తా, ఏం కాదు బిడ్డ, ఏం కాదు నా కుమార్తె, ఏం కాదు నా కుమారుడా, నువ్వు నరకం పోవడం దేవునికి ఇష్టం లేదు. అందుకే ఈరోజు నాకు ఫోన్ చేసినావు, అందుకే నేను మళ్ళీ వస్తా అంటున్నావు, అందుకే నాకు దేవుని క్షమాపణ కావాలని కోరుకుంటున్నావు. నేను క్షమిస్తున్నా, యేసయ్య కూడా క్షమిస్తాడు. ఇంకెన్నడూ పాపం చేయకు, తిరిగి నీ విశ్వాస జీవితాన్ని ప్రారంభించు అని చెప్తా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో, హల్లెలూయా, ఎవరి విషయంలో? ఎవరి విషయంలో? అమ్మ నాకెళ్ళి చూడండి ఒకసారి. తాను చెడ్డ కోతి వనమెల్ల చెడగొట్టిందట. అమ్మ ఏం చేసిందట? చెడ్డ కోతి ఏం చేసిందట? వనంలో ఉన్న కోతులన్నిటిని చెడగొట్టిందట. మొత్తం వనమంతా చెడగొట్టిందట. వనంలో ఉన్న చెట్లన్నీ చెడగొట్టింది. కోతులను కూడా మంచి బుద్ధులు కాకుండా చెడ్డ బుద్ధులను, కోతులన్నీ కలిపి అన్నీ కలిసి మొత్తం వనమేలా చెడగొట్టినాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ మనసులో పాపం ఉంటే, పక్కన వాళ్ళతో చెప్పండి, నీ మనసులో పాపం ఉంటే నీ మనసు మార్చుకో, కానీ ఇతరుల మీద రుద్దకు. అర్థమైందా చెప్పింది మీకు? అమ్మ అర్థమైందా? తలకాయకి ఎక్కిందా అనండి? తలకాయకి ఎక్కిందా? ఎక్కిందా లేదా తలకాయకి? హల్లెలూయా, హల్లెలూయా. నీ మనసులో పాపం ఉంటే నువ్వేం చేసుకోవాలి? మనసు ఏం చేసుకోవాలి? మార్చుకోవాలి. కానీ నేను చెడిపోయినా కాబట్టి అందరినీ చెడగొడతా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని అక్క 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 ఇయ్యాల నువ్వు కానుక ఎంత తీసుకొచ్చినావు అక్క? చెల్లె నేను 500 నోటు తెచ్చినాను. నా దగ్గర ఎంత ఉంది? 10 రూపాయలే ఉంది. పిచ్చి మొహం దానా 500 ఎత్తావా కానుక? అప్పుడు ఈ 500 తెచ్చిన అక్క ఏమంటుందంటే, నువ్వెంత తెచ్చినావు? ఏమోలే ఎంతో అంత తెచ్చిలే, నీకెందుకు అమ్మ? ఎందుకు? ఈ 500 తెచ్చేదాన్ని చెడగొట్టాలి. ఏం చేయాలి? ఎందుకు? నా బుద్ధి ఏంటిది? మందిరానికి వచ్చినప్పుడు నేను ఎంత పట్టుకొస్తా? 10 రూపాయలే. అవును, నువ్వు ప్రతి ఆదివారం వచ్చినప్పుడల్లా 500 ఎత్తావా కానుక అంటే? అవునక్క అంటే, పిచ్చి మొహమా 500 ఎత్తారే కానుక? ఎందుకు? మళ్ళీ అడుగుతుంది ఏమని? అక్క నేను 500 తెచ్చినని చెప్పిన కదా, నువ్వెంత తెచ్చినావు అక్క? ఇది ఎందుకు ఊరికే నన్ను అడుగుతుంది? ఏమోలేమ్మా ఎంతో అంత తెచ్చినా. ఎందుకు? ఇది 10 రూపాయల బాపతి కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
పక్కన వాళ్ళు చెప్పండి, దేవుడికి ఇస్తే నువ్వు చెడిపోవు. దేవునికి ఇస్తే మనం చెడిపోతామా? దేవునికి నువ్వు జీవితాంతం 10 రూపాయలు ఇచ్చుకుంటూ పోతే నీ జీవితం అంతా 10 రూపాయల జీవితం ఉంటుంది. దేవునికి నేను శ్రేష్టమైనవి ఇస్తా, దేవునికి నేను ఉన్నతమైనవి ఇస్తా. దేవునికి ఇచ్చేటప్పుడు నేను వెనకాడనని నువ్వు అనుకుంటే నిన్ను దేవుడు అదే స్థితిలో ఉన్నతంగా ఉంచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి భక్తి చేసే విషయంలో కానీ, దేవునికి ఇచ్చే విషయంలో కానీ, దేవుని కొరకు జీవించే విషయంలో కానీ కొంచెం కూడా నీలో తేడా అనిపించకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పక్కన వాళ్ళతో చెప్పండి, నువ్వు చెడిపోయేది కాక వేరేటోళ్ళని చెడగొట్టకు. అదేంటి? నువ్వు చెడిపోయేది కాక నువ్వు చెడిపోయేది కాక ఇంకా వేరేటోళ్ళని కూడా చెడగొడతావా? హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చెడిపోతే మనసు మార్చుకో. నువ్వు చెడిపోతే ఏం చేయాలి? మనసు మార్చుకో. యేసయ్యతో ఆ స్త్రీ ఏమంటుందంటే, అయ్యా ఎవరు కూడా నన్ను రాళ్ళు తీసుకొని కొట్టలేదు, మరి నువ్వు పరిశుద్ధుడివి, నీతిమంతుడు కాబట్టి నువ్వు నన్ను రాయి తీసుకొని కొడతావా అయ్యా? అప్పుడు యేసయ్య ఏమన్నాడంటే, బిడ్డ నేను కూడా నిన్ను శిక్షించను కానీ ఇకను పాపము చేయకుము. హల్లెలూయా. ఏం చేయొద్దు ఇక నుండి? అమ్మ ఇక నుండి ఏం చేయొద్దు? ఇక నుండి ఏం చేయొద్దు? ఇక నుండి పాపం చేయొద్దు. ఇక మళ్ళా పడిపోకు. దేవుణ్ణి నమ్ముకొని, అమ్మ నాకెళ్ళి చూడాలి అందరూ, దేవుణ్ణి నమ్ముకొని రక్షణ పొందుకొని బాప్తీసం తీసుకొని దేవుని పేరు పెట్టుకొని రక్షణ అనుభవం పొందుకొని పరిశుద్ధాత్మ పొందుకొని దేవుని వాక్యానుసారంగా జీవించి మళ్ళా నువ్వు పడిపోయినప్పుడు ఏమేమి పోగొట్టుకున్నావో నీకు తెలుసు. హల్లెలూయా. పడిపోయిన వారికి ఏం తెలుసట? ఆత్మలో వెనకబడిపోయిన వారికి ఏం తెలుసట? సైతానుడు ఎట్లా ఆడుకున్నది తెలుసు. సైతానుడు ఎట్లా రోగం పుట్టించింది తెలుసు. దేవుణ్ణి వదిలినాక ఎట్లా దయ్యాలు పట్టింది తెలుసు. దేవుణ్ణి వదిలినాక మనశ్శాంతి లేకుండా ఎట్లా ఏడుచుకున్నది తెలుసు. అబ్బా ఇంకోసారి పోతావా? అమ్మ పక్కన వెళ్తున్నానండి, ఇంకోసారి పోతావా? అస్సలే పోను. హల్లెలూయా. ఇంకోసారి పోతావా? అబ్బో అదేందో తెలిసి వచ్చింది, అది కాటేసింది. అది కాటేస్తే నిలువేళ విషయం అయిపోయింది బతుకు. మళ్ళా పోతావా అంటే అమ్మో మళ్ళా కాటేపించుకొని ఇక నేను అమ్మో మళ్ళీ నేను పోను, మళ్ళీ నా జీవితం ఆగం చేసుకోను. అలా తప్పిపోతే మళ్ళీ వాళ్ళు యేసయ్యను సిలువ వేసినట్టు అవుతుందట. హల్లెలూయా. తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు గనక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. హల్లెలూయా. దేవుని వదిలిపెట్టిన వాళ్ళని మళ్ళీ రమ్మంటే వస్తారమ్మా? ఎవరో ఆయన చిత్తంలో ఉన్న వాళ్ళు మళ్ళీ వస్తారు. ఎక్కువ శాతం నమ్ముకొని వదిలేసిన వాళ్ళు కామన్గా రారు, ఎక్కువ శాతం రారు. కానీ బుద్ధి గలవారు ఎవరో, ఆ లోకంలో ఉన్న చీకటి ఏందో అర్థమైన వాళ్ళు ఎవరో, వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు. హల్లెలూయా. ఎందుకంటే అట్లా దేవుణ్ణి వదిలిపెట్టి పడిపోయిన వాళ్ళని మార్చడం అసాధ్యమట. హల్లెలూయా. అన్నీ పొందుకొని దేవుణ్ణి వదిలిపెట్టిన వాళ్ళని మళ్ళీ మార్చడం వల్లబడదట. కొత్త వాళ్ళని మార్చొచ్చట, కానీ ఆల్రెడీ నమ్ముకొని వదిలిపెట్టిన వాళ్ళని మళ్ళా తీసుకురావడం కొంచెం ఇబ్బందికరమేనట. అదే చెప్తాండు, మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఎట్లనగా
భూమి తన మీద తరచుగా కురి వర్షము తాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వాదం పొందును. అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపం పొందదగినదగును. తుదకది కాల్చివేయబడును. హల్లెలూయా. ఉదాహరణ చెప్పాడు. అమ్మ నాకెళ్ళి చూడండి అందరూ. ఒక ఉదాహరణ చెప్పాడు. అమ్మ, మనం వేసిన పొలంలో వర్షం పడుతుందా లేదా? ఇక్కడ బయట గడ్డి మీద కూడా వర్షం పడుతుంది. వర్షం అంతటా పడుతుంది. వర్షం పడ్డ చోటెల్లా మొలకలు వస్తున్నాయి. కొన్ని పనికొచ్చేటివి వస్తున్నాయి, కొన్ని పనికిరాని ముండ్ల పొదలు కూడా వస్తున్నాయి. హల్లెలూయా. పనికొచ్చేటివి దేవుని రాజ్యం చేర్చబడతాయి. పనికిరానివి ఏమవుతాయి? కాల్చివేయబడతాయి. పనికిరాని ఏమైతాయట? కాల్చివేయబడతాయి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీకు నువ్వే పరీక్ష చేసుకోవాలి. వర్షం అంతటా పడుతుంది. అమ్మ, వర్షం ఎక్కడ పడుతుంది? పరిశుద్ధాత్ముడు ఎప్పటికీ అందరి మీదకి దిగి రావాలని ఆశపడతాడు. ఎవరు నిలబెట్టుకుంటారో ఎవరు పోగొట్టుకుంటారో వాళ్ళ ఇష్టం, అంతే. నువ్వు ముండ్ల పొదవా, ఫలించే చెట్టువా? ముండ్ల పొదవ అయితే కాల్చివేయబడతావు, మంచి చెట్టు అయితే ఫలించి తండ్రికి ఉపయోగపడతావు. హల్లెలూయా. తండ్రికి ఉపయోగపడే శ్రేష్టమైన జీవితం పరిశుద్ధాత్ముడు మనందరికి అనుగ్రహించును గాక. మనం యెహోవా దేవుని రక్షణలో స్థిరపడి నిత్యము పరిపూర్ణతలో జీవించి పరలోక రాజ్య వారసులం అవుదుము గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. ఇలా, ప్రభువా, నేను పరిపూర్ణంగా నీలో ఉండే భాగ్యం దయచేయమని అడుగు. ప్రభువా, నేను ఎన్నడూ కూడా పాపంలో పడిపోను. ప్రభువా, నేను ఎన్నడూ కూడా తప్పిపోను. ప్రభువా, నేను వెలిగింపబడి మళ్ళీ పడిపోవడం నీ చిత్తం కాదు కదా ప్రభువా. కాబట్టి నేను వెలిగింపబడిన కాబట్టి ఇంకా ఎన్నడూ పడిపోను. నీ వెలుగులోనే సాగిపోతా కానీ వెనుదిరిగి చూడను. ఒక్కసారి నిన్ను నీవే పరీక్ష చేసుకో. ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. ప్రభువా, నన్ను క్షమించు. సంఘములో ఉండి కూడా ఎప్పుడైనా నేను పడిపోయి ఉండొచ్చు, లేదా పడిపోయిన ప్రభువా, ఇటువంటి సైతాను మాయలో నేను పడిపోను. ఇంకోసారి అపవాది చేతిలో నేను ఉండనిగా. పరిపూర్ణతలో నన్ను స్థిరపరచు ప్రభువా. లోకమునకు పాపమునకు ఇంకా ఎన్నడూ నేను లోబడను. నీ చిత్తంలో స్థిరంగా ఉంటా. నేను మళ్ళీ పడిపోయి నిన్ను సిలువ వేయడం నాకు ఇష్టం లేదు ప్రభువా. నిన్ను సంతోషపెట్టే పరిపూర్ణత కలిగిన విశ్వాసిగా బలంగా ఇక నుండి ఎల్లప్పుడూ నీ చేతిలోనే ఉంటా ప్రభువా. సైతాను మాయలో నేను పడిపోతే మళ్ళీ మార్చడం అసాధ్యమని వాక్యం అంటుంది. కాబట్టి ఇంకెన్నడూ కూడా ఇప్పుడే ఆ మాయలో పడిపోకుండా ఇప్పుడే అవకాశం ఉన్నప్పుడే పరిపూర్ణతలో నన్ను స్థిరపరచు తండ్రి. నీ వాక్యానుసారమైన జీవితంలో నన్ను స్థిరపరచు ప్రభువా. ఎన్నడూ వెనుదిరిగి నేను ఇక చూడను. నీ కృపలో స్థిరంగా ఉంటా ప్రభువా. పరిపూర్ణమైన విశ్వాసిగా ఉంటా ప్రభువా. పరిపూర్ణతలోకి నన్ను నడిపించు. ప్రేమగల మా తండ్రి, ఈ దినం నీ పరిశుద్ధమైన వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ, యూట్యూబ్లో చూస్తున్నటువంటి బిడ్డలు కూడా, సంఘములో ఉన్నటువంటి బిడ్డలు కూడా నిత్యము పరిపూర్ణులు అగుదురుగాక.
పరిపూర్ణతలో స్థిరపరచబడుదురుగాక, పరిపూర్ణులై పరలోక రాజ్య వారసులు అవుదురుగాక కృప చూపించుమని యేసు ప్రభు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా.